అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన తండ్రి, ఘనమైన కార్యములు చేయ దేవాది దేవా, మీ బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. నాయన ఉన్నవాడను అనువాడను నేను సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమున మా మధ్యన ఉన్న దేవాస్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన అయా వాక్యము ద్వారా తండ్రి ఏ మాటలైతే మీరు వివరించినయ్యన్నారో ప్రభువా, అటు అమూల్యమైన వాక్యమును ప్రభువా తండ్రి, అయా అమూల్యమైన మాటలను ప్రభువా తండ్రి మీరే అందించండి తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా సొంత ఆత్మను మరుగు చేయండి ప్రభువా తండ్రి. అయా మీ ఆత్మతో ప్రభువా తండ్రి నాయన మీరే మాట్లాడమని త్వరగా రానైన యేసు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా. ఇక్కడ మనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలనే కోరుకుంటారు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఎవరిని అడిగినా సరే చెప్పే సమాధానము మేము మంచిగా బ్రతకాలండి. అవునండి, అలాగే కదా అనుకుంటాము. మేము ఈ కష్టాల్లో ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. ఎంత కష్ట సమయంలో ఉన్నవారు అయినా సరే ఏదో ఒక రోజున దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తుతారు, ఏదో ఒక రోజున మమ్మల్ని ఉన్నతంగా దేవుడు నిలబెడతారని ఆశ కలిగి ఉంటారు. కానీ ఇలాగునే మేము ఉండిపోవాలి, ఈ శ్రమలలోనే మేము ఉండిపోవాలి, ఈ కష్టాల్లోనే మేము ఉండిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోరండి. అయితే ఇక్కడ వాక్యం సెలవిచ్చేది ఏమిటి అంటే, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను. అంటే మనం ప్రతి ఒక్కరము కోరుకునేది మంచి దినాలు చూడాలనే కోరుకుంటాము, మన జీవితంలో మంచి జరగాలనే కోరుకుంటాము. కాబట్టి అలాగున కోరుకునే ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటి అంటే, చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అంటే మన యొక్క నాలుకని, పెదవులని మనము కాచుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉన్నది. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్నది. అంటే మన మాటలు ఎలాగున ఉండాలంటే గనుక ఎదుటి వారిని నొప్పించే వాటిగా మనం ఉండకూడదు. మన మాటలు తేనె పట్టులాగున వారికి వినాలనిపించే రీతిగా మనం మాట్లాడాలి. ఏ మాటలు మాట్లాడాలి అంటే గనుక క్రీస్తును గురించిన మాటలు మనం అట్టి రీతిగా ఎదుటి వారికి తెలియజేయాల్సిన వారమై ఉన్నామండి. ఎందుకంటే క్రీస్తు మాటలో జీవం ఉన్నది, క్రీస్తు యొక్క వాక్కులో శక్తి ఉన్నది. కాబట్టి అలాంటి క్రీస్తు మాటలను మనము, దేవుని మాటలను మనము ఎదుటి వారితో మాట్లాడాలి. కానీ అనవసరమైనటువంటి మాటల వల్ల కానీ ఎదుటి వారిని బాధపరిచే మాటలను మనం మాట్లాడకుండా మన నాలుకని, మన నోటిని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త చేసుకుంటే గనుక మనం మంచి దినములు మనం చూస్తామని చెప్పి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన జీవము కలిగిన మాటలు మాట్లాడేవారండి. అనేకులు ఆయన వెంబడించేవారంటే గనుక ఆయన మాటల్లో అంత ఆప్యాయత దాగి ఉండేది, అంత ఆదరణకరమైన మాటలు క్రీస్తు ప్రభు వారు మాట్లాడేవారు. మన మాటల ద్వారా కూడా అనేకులు ఆదరణ పొందాలి. పౌరుషంగా మాట్లాడకుండా, ఇతరులు బాధ పెట్టే రీతిగా మనం మాట్లాడకుండా మంచికరమైన రీతిలో మనం మాట్లాడాలని దేవుడు మన పట్ల ఉద్దేశిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఏ రీతిగా జీవించానో మీరును అదే రీతిగా జీవించండి అని చెప్పి క్రీస్తు ప్రభువారు పలికిన రీతిగా మనము క్రీస్తును అనుసరించి మనం నడవాలి. ఆయన ఈ లోకంలో ఎంతో మందిని పాపులను సైతము కూడా మార్చిన వారై ఉన్నారు.
జక్కయ్య విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈయన సుంకపు గుత్తదారుడు, గొప్ప పాపి అయినటువంటి వ్యక్తి అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళినని చాలా సనుక్కొనిరి. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద, అంటే పాపి అయిన మనుషులని ఎవరిని అంటున్నారు? జక్కయ్య గురించి చెబుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాట పలుకుతూ ఉన్నారు అంటే గనుక ఈయన ఒక సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తూ ఉన్నాడు. అనేక మంది దగ్గర అన్యాయముగా సొమ్ము వసూలు చేశాడు. ఎంతో మందిని బాధ పెట్టిన వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఇలాంటి జక్కయ్యకి ఒక రోజున యేసును చూడాలి అనే ఆశ పుట్టినది. యేసుని నేను కన్నులారా చూడాలి అనేటువంటి ఒక ఆశను కలిగి, ఇతను పొట్టివాడై ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మేడి చెట్టు ఎక్కడం జరిగినది. ఎందుకు అలాగున చేశారు అంటే గనుక ఆ సమయమున యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిన వెళ్తారని ఈయన గుర్తిరిగి ఉన్నారు, ఈయన తెలుసుకున్నారు. కాబట్టి ఎలాగైనా సరే నేను క్రీస్తుని చూడాలి, గొప్ప పాపియే కానీ ఆయన కూడా క్రీస్తుని చూడాలనే ఆశ కలిగినది కాబట్టి ఆ దారిన వెళ్తారని తెలిసి ఆయన చెట్టు ఎక్కడం జరిగినది. ఇప్పుడు ప్రభువారు అలా నడుస్తూ ఉన్నారు. జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరికి ఆయన వచ్చారు. ఇప్పుడు ప్రభువారికి ప్రతిదీ తెలుసు కదా, ఎవరు మనస్సున ఏమున్నదో ఆయనకి తెలుసు, ఎవరు ఏ సమయంలో ఏ ఆలోచన చేస్తారో తెలుసు, ఏ సమయంలో ఎలాగున నడుస్తారో ప్రభువారికి ప్రతిదీ తెలుసు. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి రాగానే పైకి చూచి జక్కయ్యని పిలుస్తూ ఉన్నారండి. ఎలా పిలుస్తున్నారంటే, జక్కయ్య త్వరగా దిగుము అని పిలుస్తూ ఉన్నారు. అంటే చెట్టు ఎక్కిన వ్యక్తి పేరు జక్కయ్య అని కూడా ప్రభువారికి తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన కాబట్టి ఇప్పుడు జక్కయ్యలోని ఆశ ప్రభువుకి తెలిసినది కాబట్టి ఇప్పుడు కనబడ్డం మాత్రమే కాదు, ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి కూడా దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. అంటే ఏ పాపి కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మాత్రము దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఆయన వెళ్తానన్నప్పుడు వెళ్ళిన సమయం అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు, పాపి అయిన ఈ మనుషుని ఇంటికి ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు అని అక్కడ ఉన్న వారందరూ సనుక్కున్నారు. కానీ ప్రభువారంటారు కదా, ఆ ఇంటిలోనికి అడుగు పెట్టగానే జక్కయ్యలో పరిపక్వత మొదలైందండి. మొదటిగా జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న మాట పలకగానే జక్కయ్యలో మార్పు మొదలై ఉండవచ్చును. ఎందుకంటే ఆయన నేనెవరో ప్రభువుకి తెలియకపోయినా సరే నన్ను పేరు పెట్టి పిలిచారు, అంత మాత్రమే కాదు నా ఇంటికి వస్తానన్నారు అనే ఆలోచన అతను కలిగి ఉండగానే ఆ మాట వినగానే జక్కయ్యలో గొప్ప మారు మనసు కలిగి ఉండవచ్చును. వెంటనే దిగి వచ్చాడు తన ఇంటికి. యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళడం జరిగినది. ఈయన ఎంతో ప్రయాసపడలేదు, చెట్టెక్కాడు. కానీ ప్రభువు వారి దగ్గరికి కాళ్ళ మీదకి వచ్చి పడలేదు. అలాగే ప్రభువా నన్ను నా దగ్గరికి రా, నా ఇంటికి రా అని చెప్పి కూడా అడగలేదండి. కానీ చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్క యొక్క ఆశను ప్రభువు వారు ఎరిగి ఉన్నారు. అట్టి రీతిగానే ఈ వాక్యం వినుచున్న నీవు కూడా ప్రభువు నీ మనవిని వినాలని, నీ యొక్క ఆశను తీర్చాలని కోరుకుంటే గనుక నీవు ప్రార్థన చెయ్యి. ప్రభువా, జక్కయ్య ఆశను నీవు తీర్చావు కదా, ఇదిగో ఈ రోజున నా ఆశను తీర్చు, నా మనవిని నీవు ఆలకించు, నీ కోరిక యావత్తును సిద్ధింప చేస్తానని సెలవిచ్చిన దేవా, నా కోరికను సిద్ధింప చెయ్యమని చెప్పి నీవు ప్రార్థన చేస్తే గనుక, నీవు ఆశ కలిగి నీవు ప్రార్థిస్తే గనుక, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగానే ఉన్నారు. కాబట్టి ఆ రోజున జక్కయ్య ఆశను తీర్చిన దేవుడు ఈ రోజున నీ ఆశను కూడా దేవుడు తీరుస్తారు. ఏ శ్రమలో నీవున్నా సరే, ఏ కష్టంలో నీవున్నా సరే, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవున్నా సరే, ఎలాంటి అవమానాల్లో నీవున్నా సరే, ఏ నిందలో నీవున్నా సరే, ఏ బలహీనతలో నీవున్నా సరే, ఎలాంటి గందరగోళమైన పరిస్థితిలో నీవున్నా సరే,
నీ ప్రక్కన ఎవరూ లేరని నువ్వు బాధపడుతూ ఉన్నా, ఎలాంటి భయంకరమైన స్థితి అయినా సరే దేవుని యొక్క చూపు నీ మీదకు రావాలని నువ్వు ప్రార్థన చెయ్యి. నీవు కోరుకుంటే గనుక నీ కోరికను ఆయన తీరుస్తారు. ఆనాడు జక్కయ్య ప్రభువుని చూడాలనే ఆశను ప్రభువారు గ్రహించారు. ఈ రోజున నీ ఆశను కూడా దేవుడు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువా నీవు నాతో మాట్లాడు అని నీవు ప్రార్థిస్తే గనుక, నీవు కోరుకుంటే గనుక నీతో దేవుడు మాట్లాడతారు. ఎట్టి రీతిగానైతే జక్కయ్యకు రక్షణ మార్గం వచ్చినదో అట్టి రీతిగానే నీతో కూడా ఆదరణ మాటలు మాట్లాడతారు. జక్కయ్య అని ఎలాగైతే ఆప్యాయముగా పిలిచి ఉన్నారో ఈ రోజున నిన్ను కూడా నీ పేరు పెట్టి అలాగున పిలుస్తారు. ఆప్యాయమైన పిలుపు ఆయన నీకు అందిస్తారు. కాబట్టి జక్కయ్యని ఎలాగున ఆశ కలిగిన చెట్టు ఎక్కి ఉన్నారో అలాగున నీవును కూడా ఆశ కలిగి సన్నిధిలోనికి వచ్చి దేవుని ఎదుట నువ్వు ఆయనను కోరుకుంటే గనుక, ప్రభువా ఈ ఆశను తీర్చుమని ప్రార్థిస్తే గనుక నీ మనవి ఆయన ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. చెట్టు దిగమన్న యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే జక్కయ్యలో పరిపూర్ణటువంటి పరిపక్వత ఆయనకు వచ్చేస్తున్నది. జక్కయ్య అంటాడు కదా, నేను నా ఆస్తిలో సగ భాగం బీదలకి ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్ద అన్యాయంగా డబ్బు తీసుకున్నానో వారికి 4 అంతలు చెల్లించేస్తానంటున్నాడు. చూసారండి ఎంత కమిట్మెంట్కి వచ్చేసాడు ఈ జక్కయ్య. ఒకప్పుడు సుంకపు గుత్తదారుడు, పాపి అయిన వ్యక్తి అని ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది. ఇలాంటి జక్కయ్యలో గొప్ప మారు మనసు వచ్చినది. ఎలా వచ్చినది అంటే క్రీస్తు యొక్క ఆప్యాయమైన పిలుపులో వచ్చినది. క్రీస్తు తన ఇంటిలోనికి అడుగు పెట్టగానే ఆ ఇంటికి రక్షణ వచ్చేసినది. ఈ రోజున దేవుడు నీ గృహంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు, నీ హృదయంలోనికి ఆయన అడుగు పెడుతూ ఉన్నారు. కాబట్టి నీ గృహానికి రక్షణ వస్తున్నది, నీలోనికి రక్షణ భాగ్యము దేవుడు అందిస్తున్నారు. కాబట్టి జక్కయ్యలాగున ఆశ కలిగి నీవు ప్రార్థన చెయ్యి. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను కోరుకుంటున్నారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పిన దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన హస్తము చాపుతూ ఉన్నారు. కాబట్టి ఆయన హస్తాన్ని పట్టుకో, ఆయనతో పాటు నడువు. నీవు జారి పడకుండా, నీవు పడిపోకుండా సదాకాలము నిన్ను నడిపించు దేవుడు ఆయన. నీ వెన్ను తట్టి నిన్ను బలపరచు దేవుడు ఆయన. ఈ శ్రమను గూర్చి నేను చింతిస్తున్నానని చింత నీకు వద్దు. ఏ శ్రమలోనైనా సరే విడిపించే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. కాబట్టి బలమైన దేవుని వైపు నీ చూపు ఉంచు, శ్రమల వైపు వద్దు. క్రీస్తు వైపు నీ చూపు ఉంచితే గనుక నీ జీవితము మధురముగా దేవుడు మారుస్తారు, సంతోషముగా దేవుడు మారుస్తారని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగైతే జక్కయ్యతో ప్రభువారు అంత ఆప్యాయంగా మాట్లాడి ఉన్నారో అలాగున మనం ఎదుటి వారితో మాట్లాడాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము, బాధింపబడువారు ఆదరించి దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడును లేకపోయెను. ఇక్కడ వాక్యము చూసినట్లయితే బాధింపబడువారు ఆదరించేవారు లేక కన్నీరు కారుస్తారంట. అంటే ఎవరైనా బాధలో ఉంటే గనుక, ఎవరైనా కష్టంలో ఉంటే గనుక వారిని మనం ఆదరించాలండి. క్రీస్తు ప్రేమను వారికి చాటి చూపించాలి. కానీ ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, ఎక్కడ వారికి సహాయం చేయవలసి వస్తుందని చెప్పి పక్కకు వెళ్ళిపోయే రోజులైపోయినవి. అలాంటి భయంకరమైనటువంటి జనాల మధ్యన మనమున్నాము. ఏమో వారు బాధలో ఉన్నారు, వెళ్ళి మేము వారిని బాధలోంచి కొన్ని ఆదరణ మాటలు మాట్లాడి వారికి బాధ తగ్గించడానికి, వారి కన్నీరు తొడవడానికి మేము ఏదైనా చెయ్యాలనేటువంటి మనసు ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదరించే మాటలు మనం మాట్లాడాలి. అవసరమైతే మనకి తోచిన సహాయం మనము చేయాలి.
అంతేకాని వారి బాధకి ఇంకా మనము అనేక మాటలు మాట్లాడి వారిని ఇంకా బాధకు గురి చేసే వారముగా మనం ఉండకూడదు. ఇక్కడ వాక్యము చూసినట్లయితే ఆదరించే వారు లేక వారు కన్నీళ్లు విడుస్తున్నారండి. అలాగ కన్నీరు విడిచే స్థితిలో ఉన్న వారిని మనం ఏం చేయాలంటే ఆదరించాలి, క్రీస్తును పరిచయం చేయాలి, క్రీస్తు యొక్క రక్షణ మార్గంలోనికి వారిని నడిపించాలి. అందుకే లోకంలో ఆదరించేవారు లేరు కానీ బాధించేవారు ఉన్నారని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఎదుటి వారితో మంచిగా క్రీస్తుని గురించి మాటలు మాట్లాడుతూ వారికి కొన్ని ఆదరణ మాటలు మనం ఎప్పుడు కూడా అందిస్తూ ఉండాలండి. అంతేగాని కొంతమంది ఎలా ఉంటారంటే లేని వాతలు పుట్టిస్తూనే ఉంటారు. మంచి మాటలు మాట్లాడడం వారికి చేత కాదు. అలాంటి జనాంగంలో మనం ఉండకూడదు. లేని మాటలు మనం పుట్టించకుండా మనము ఉన్న క్రీస్తు యొక్క సత్యం వైపు మనం నడిపించాలి, క్రీస్తు యొక్క మార్గం వైపు మనం నడిపించాలి. అంతేకాని మన మాటలు ఎదుటి వారిని బాధింపబడే రీతిగా మనం మాట్లాడకూడదండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరని వాక్యం సెలవిస్తున్నది. అంటే మన మాటల వల్ల ఎదుటి వారి యొక్క మనసుని ఎప్పుడు కూడా గాయపరచకుండా మనం ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాని గాను మాట్లాడుటకు నిదానించువాని గాను ఉండాలని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. అంటే ఏదైనా వినడానికి వేగిరపడే వారముగా ఉండాలి. అంటే చెడు వినడానికి కాదండి, చెడు మాటలు వినడానికి కాదు. మన మాటలు దేనికి వేగిరపడుతూ ఉండాలంటే మంచి మాటలు మనం వినాలి. అలాగే క్రీస్తు యొక్క రక్షణ సువార్తను మనం వినాలి. ఆయన యొక్క మాటలు మనం ఎప్పుడు కూడా మన్నము చేసుకుంటూ ఉండాలి. అలాగనే మనం మాట్లాడే విషయంలో నిదానించి మాట్లాడాలండి. ఒక మాట మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఈ మాట ద్వారా ఎదుటి వారికి ప్రయోజనం కలగాలి కానీ ఎదుటి వారి మనస్సు ఎప్పుడు కూడా నొప్పింపబడకూడదండి, గాయపరచబడకూడదు. క్రీస్తు ప్రభు వారి మాటలు అలాగున ప్రశాంతకరంగానే మాట్లాడేవారు. ఆయన మాటల్లో ఎప్పుడు కూడా ఎవరిని గాయపరిచే విధానంగా ఆయన మాట్లాడలేదండి. దూషించేవారిని ఆయన దూషించలేదు కదండి. శపించేవారిని ఆయన ఏ మాత్రము కూడా వారిని శాపవాక్యాలు ఆయన పలకలేదండి. ఆయన ప్రేమ మాటలే మాట్లాడేవారు. మనమును కూడా అలాగున ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. క్రీస్తు ప్రేమ కలిగిన మాట మనం మాట్లాడాలి. అంటే క్రీస్తు యొక్క పరిమళ సువాసన మనం అందుకున్నాము కాబట్టి ఆ పరిమళ సువాసనలోనికి ఎదుటివారు ఒకవేళ ఆ క్రీస్తుని ఎరుగని వారై ఉంటే గనుక ఆ పరిమళ సువాసనలోనికి వారిని నడిపించాలి. అలాగున మనం ప్రయాసపడాలి, అలాగున మనం మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ నయోమి విషయానికి వస్తే నయోమి తన కోడళ్ళతో అలాంటి ఆదరణ మాట మాట్లాడింది. ఎందుకంటే ఈమె యూదా దేశంలో జీవించేవారు వీరు. కానీ కరువు సంభవించినప్పుడు యూదా దేశాన్ని విడిచి మోయాబు దేశం వెళ్ళడం జరిగినది. అక్కడ తన యొక్క భర్తను పోగొట్టుకున్నది, తన 2 కుమారులను పోగొట్టుకున్నది. ఇప్పుడు మిగిలినది ఎవరంటే ఈ యొక్క నయోమి మిగిలినది. అలాగే నయోమి యొక్క కోడళ్ళు 2 కూడా భర్తలు లేకుండా వీరు 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీరు 3 కూడా ప్రయాణమయ్యి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి యూదా దేశానికి నడుస్తూ ఉన్న సమయంలో నయోమి తన కోడళ్ళతో చెబుతున్న మాట 8వ వచనంలో చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. నయోమి తన 2 కోడళ్ళను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. చక్కని మాట మాట్లాడింది కదండి. మీరు ఇక్కడ 9వ వచనంలో కూడా మనం చూస్తే మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక. మీరు నా కుమారుని పెండ్లి చేసుకున్నారు, కానీ తరువాత ఇప్పుడు నా కుమారులైతే లేరు, ఒంటరిగా మీరు మిగిలిపోయారు, నేను ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు మీరు నాతో వచ్చి అక్కడ ఒంటరిగా జీవించడం మంచిది కాదు. కాబట్టి మీరు మీ తల్లుల ఇళ్ళకి వెళ్ళిపోండి, అక్కడ వివాహము చేసుకోండి, యెహోవా మీకు నెమ్మది దయచేయునుగాక అని ఆమె ఆదరించే మాట మాట్లాడిందండి. ఎందుకంటే ఈమె కూడా తన యూదా దేశానికి వెళ్ళిపోతుంది.
వారిని కూడా తీసుకుని వెళ్ళడం శ్రేష్టము కాదని మీ భావించి తన కోడండ్రికి చక్కని వివాహము జరుగుతుంది, వారు మరలా పిల్లా పాపలు చక్కగా ఉంటారని ఆశ కలిగి ఈమె తన కోడండ్రితో చెప్పడం జరిగితే అక్కడ వారు అంటారు కదా, మొదట మేము వెళ్ళము, మేము నీతోనే వస్తాము అని చక్కగా తన అత్తగారితో వెళ్ళడానికి ఇష్టపడతారండి. కానీ ఈమె అంటది కదా, వద్దమ్మా, మీరు యవ్వన స్త్రీలు కాబట్టి మీరు వివాహము చేసుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి మీరు వివాహము చేసుకోండి, మీ తల్లిలో ఇంటికి వెళ్ళిపోండి, నేను యూదా దేశానికి వెళ్ళిపోతానని ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు అని చెప్పి వారిని ముద్దు పెట్టుకుంది. ఆ సమయమున తన కోడలు ఓర్ప అయితే మాత్రము ఆ అత్తగారిని విడిచి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ రూత్ అయితే తన అత్తగారిని హత్తుకున్నదండి. హత్తుకొని ఆమె చెబుతున్న మాట, అత్త, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నేను నీతోనే ఉంటాను అని తన అత్తగారిని ఆదరించింది. ఇక్కడ మొదట నయోమి తన కోడండ్రిని ఆదరిస్తే ఇక్కడ అత్తగారిని రూత్ ఆదరించింది. నీ దేవుడే నా దేవుడు అంటుంది, నేను నీతోనే ఉంటాను, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పొద్దని తన అత్తగారిని వెంబడించింది. తన అత్తగారితో నడిచినది కాబట్టి తన అత్తగారిని ఆదరిస్తూ ఉన్న మాటను బట్టి ఈ అత్తగారి అడుగు జాడల్లో ఆమె ఎలా చెబితే అలాగునయమే నడిచినది కాబట్టి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితము రూతుకి దేవుడిచ్చాడు. రూతు రూతులోంచి యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగినది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లుల వరుసలో, వంశావళి వరుసలో రూతు చేర్చబడినది. అంటే ఆమె అత్తగారిని అనుసరించినది, అత్తగారికి విధేయురాలై ఉన్నది, ఆదరించి నడుచుకున్నది కాబట్టి మేలుకరమైన రోజులు ఆమె చూడగలిగినది. అందుకే మీ మాటలు ఎప్పుడు కూడా చక్కగా మీరు మాట్లాడితే జీవము కలిగిన దేవుడు మంచి దినాలనే మీరు చూచులాగిన దేవుడు చేస్తారు. కానీ చెడ్డ దినములు మీరు చూడకుండా ఆయన మిమ్మల్ని మంచి వైపే నడిపిస్తారని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నారు. కాబట్టి మన మాట ఎప్పుడు కూడా చక్కని రీతిలో ఉండాలి, ఆచితూచి మాట్లాడడం శ్రేష్టము. అందుకే అధికమైన మాటల వల్ల దోషము పుట్టక మానదు. కాబట్టి అధికముగా మాట్లాడకుండా అవసరమైనంత మట్టుకు మనం మాట్లాడాలి. ఆ మాటలలో క్రీస్తు మాటలు దాగి ఉండాలి. క్రీస్తుని మనం పరిచయం చేస్తూ ఉంటే గనుక దేవుడు మనల్ని ఆశీర్వదించువారై ఉన్నారు. అలాగే హన్నా భర్త అయినటువంటి ఎల్కానా కూడా అదే మాట్లాడుతోటి, హన్నాకి బిడ్డలు లేరు, పెనిన్నా వేధిస్తూ ఉంటుంది. వీరు షిలోహు మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ హన్నాని పట్టుకొని ఏదో ఒక మాట అంటానే ఉంటుంది. ఆ మాటకి ఆమె బాధపడిపోయి అన్నం తినడం మానేస్తే ఆ భర్త వచ్చి అంటాడు కదా, ఎందుకు అలా ఏడుస్తావు హన్నా, నీ బాధకి ఎందుకు అసలు అంత బాధ నీకు వస్తుంది, ఎందుకు భోజనం మానేస్తున్నావు నీవు, 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడనంటే విశేషమైన వాడని నేను కానా అని అడుగుతున్నాడంటే గొప్ప ఆదరించే మాట తన భార్యతో మాట్లాడడం జరిగినది. అంటే ఇలాగున కష్టములో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని ఆదరించి ఈ మాటలు మనం మాట్లాడాలి. అలాగే మన మాటలు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి, కానీ వారు నాశనం అవ్వడానికి కారణముగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం మూలవాక్యంలో మనం చూస్తున్నట్లయితే మరలా మన మాటలు ఎలా ఉండాలంటే గనుక చాలా చక్కని రీతిలో ఉండాలి. ప్రతి మాటలోనూ కూడా క్రీస్తు అనేటువంటి ఆ బేసము బయటికి రావాలి. ఆయన మాటలే ఎప్పుడు మనం మాట్లాడాలి. నీ మాట ప్రతిదీ కూడా ఆయన దృష్టికి వెళ్తుంది కాబట్టి నీ ప్రార్థన ఆయన వింటారు, నీవెవరితో ఏం మాట్లాడినా ఆయన వింటారు. కాబట్టి నీ మాట మంచిగా ఉంటే గనుక, నీ నాలుకని వదుపు చేసుకుని మాట్లాడితే గనుక, నీ నోటిని కాచుకొని మాట్లాడితే గనుక ఆ మాటల ద్వారా ఎదుటి వారికి ప్రయోజనము కలుగుతుంది. దేవుని పరిచయం చేసిన స్త్రీగా, దేవుని పరిచయం చేసిన పురుషునిగా నీ ఉంటావు. కాబట్టి నీ ద్వారా ఎవరైనా రక్షింపబడితే దేవుడు ఇంకా ఆనందపడతారు. ఎన్ని ఆత్మలు మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా రక్షింపబడ్డాయని దేవుడు అడిగితే మీ సమాధానం ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాము. కాబట్టి మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా క్రీస్తు కనబడాలి, క్రీస్తు ఛాయ కనబడాలి.
మన నోటిలోంచి ఒకవేళ బూతులు వచ్చాయనుకోండి, ఎదుటివారు ఏమంటారో తెలుసా? వీరు దేవుని బిడ్డలంటారు, వీరు దేవుని వాక్యం చదువుతూ ఉంటారు, వీరి నోట్లోంచి బూతులు ఎందుకు వస్తున్నాయని వారు అవమానిస్తారు కదా. ఈ అవమానం ఎవరికి వెళ్తుందండి? మనకి మాత్రమే కాదండి, మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవునికి వెళ్తుంది ఈ అవమానము. మనల్ని రక్షించినటువంటి రక్షణకర్త అయినటువంటి దేవదేవుడు అవమానపరచబడతారు కదా. బైబిల్ చదువుతున్న మనము, బైబిల్ అనుసరిస్తూ నడుస్తున్న మనము ఎప్పటికప్పుడు మన నోటిని కాచుకోవాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చబడాలి. ఆయన రెండవ రాకడకు వచ్చినప్పుడు మనం ఆయనతో ఎగిరి వెళ్ళాలి. అలాగున ఎగిరి వెళ్ళాలంటే గనుక ప్రభువారు ఎలా నడమని చెప్పారో, ఎలాగున జీవించమని చెప్పారో అవన్నీ మనము చేస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారే ధన్యత, అలా మార్చబడే ధన్యత దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన తండ్రి, బలమైన దేవ, బలమైన కార్యములు చేయు దేవాది దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా దీనురాలుని ప్రభువా, అల్పురాలుని తండ్రి నాయన, అయ్యా నన్ను నిలవబెట్టుకొని ప్రభువా తండ్రి, అయ్యా ఇంతసేపు మీరు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఏ మాటలైతే మీరు మాతో మాట్లాడారో ప్రభువా, అయ్యా ఆ మాటలను చేత పట్టుకొని తండ్రి నాయన ఆ చొప్పున జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేసి తండ్రి నాయన, అయ్యా ఏ సమయంలో ప్రభువా తండ్రి, అయ్యా ఏ బిడలైన వారు ప్రభువా తండ్రి నాయన ఏ అంశం నిమిత్తం మొర్ర పెట్టుచున్నారో ప్రభువా తండ్రి, ఏ అంశం నిమిత్తం ప్రభువా తండ్రి విజ్ఞాపన చేయుచున్నారో ప్రభువా తండ్రి నాయన, అయ్యా అందరి యొక్క మొరలు ఆలకించి తండ్రి నాయన సంతోషము, సమాధానము ప్రభువా తండ్రి, అయ్యా ప్రతి బిడ జీవితంలో, ప్రతి బిడ కుటుంబంలో ప్రభువా మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మన్నా తండ్రి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.